అందరికీ వారాహిదేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఆషాఢ పాడ్యం నుంచి నవమి వరకు అమ్మ దేవి నవరాత్రులు అందరూ చేస్తాము. వీటిని గుప్త నవరాత్రులు కూడా అంటాము. ఈ మధ్యనే మనకు ఈ వారాహిదేవి పూజలు అందరం ఎక్కువగా చేసుకుంటూ ఉన్నాము. ఈ తల్లిని పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుస్తారు. వారాహిదేవి వరాలు ఇచ్చే తల్లి అని అంటాము. ఈమె భూదేవి కదా, అందుకని భూమి నుండి పుట్టినవన్నీ కూడా ఈవిడికి నైవేద్యం పెడతారు అన్ని రకాలుగాన. ఈ తల్లిని శాకంబరీదేవిగా కూడా అన్ని కోవిళ్ళలోని కూడా అలంకరిస్తారు. ఎందుకనగా ఒకానొకప్పుడు 1000 ఏళ్ళు ధాన్యం లేక, పంటలు లేక, వర్షాలు లేక జనులందరూ కూడా చాలా ఇబ్బంది పడితే మునులేమో తపస్సు చేసి అమ్మనేమో ధ్యానం చేస్తారు. అప్పుడు అమ్మేమో సదాశిగా అవతరించి అందరికీ తన పిల్లలకు కావలసిన తినుబండాలని, కూరలు, పళ్ళు, ధాన్యము అన్నీ కూడా నవధాన్యాలు కూడా అమ్మ మనందరికీ కూడా సమకూరుస్తూ ఉంటుంది ఈ ఆషాఢ మాసంలోనే. అందుకనే ఈరోజు అమ్మని నేను ఊరికి ఎలా పంపించేస్తానని చెప్తూ నేను ఈరోజు శాకంబరీదేవిగా అమ్మనేమో అలంకరించుకున్నాను కదా. జై వారాహిదేవి, జై తల్లి లోకమాత జగజ్జనని వారాహిదేవికి జై.